ఏం చందు ఏంద్రీ ఎండలా మనం మే కాలంలో ఉన్నావా ఫిబ్రవరిలో ఉన్నావా మేలో ఉన్నావా? మేఘాలంలో ఉన్నావా మేఘాల్లో ఉన్నాం కూడా అర్థం కావట్లేదు అమ్మా బొడవ. మే కాలం ఏంద్రా? మే నెలరా? పుట్టిన నెల కూడా మర్చిపోతున్నా. ఈ ఎండల దెబ్బకి ఏడమ్మా బొడవ. మేలు అనుకో రే, ఎండలుండే అనుకో పుచ్చకాయ తిన్నావు అంటే కడుపు చలవ చేస్తుంది. కానీ ఈ ఎండలకి ఫిబ్రవరిలో పుచ్చకాయలు ఆడొస్తాయి. ఏం చేస్తా దొరకవు, మన కర్మ అది. మనకి మనం చేసుకున్న పాపం ఏం తెలుసా, టయానికి ఏది దొరకదు మనకి. దొరకదు. కానీ ఎన్ని కాల్చిందో పుచ్చకాయ కావాల్సిందో అయితే ఒకడు ఉన్నాడా? ఎవరు? ఓడు మిత్తలోడు అని చెప్పి మెత్తలోడు వాడు ఇట్లాంటి అన్నిట్లో పుల్లలు పెడతాడు, ఏళ్ళు పెడతాడు, అన్ని చేస్తా ఉంటాడు. వాడు గాని వస్తే బాగుంటది, ఎందుకంటే వాడికి తెలుసు అన్ని. మెత్తలోడు ప్రత్యక్షం సెల్ఫీ తీస్తున్నాయో ఎండో. ఇప్పుడు మీ మిత్రుడు కానీ పుచ్చకాయ ఇప్పిస్తాను నాక చెప్పలేం. వాడికి అన్ని వాడ ఏడ ఏళ్ళు పెడుతుంటాడు, కాళ్ళు పెడుతుంటాడు, ఏ అంటే అది చేస్తుంటాడు. వాడు ఎవడు బిల్డప్ బాబాయ్ లాగా ఉన్నాడా? మెత్తలోడు అని చెప్పి మెత్తగా ఉంటాడు. ఒకసారి పిలువ మా ఎట్టా ఫోన్ చేస్తే వస్తే తలుచుకుంటూ వచ్చేసరా. వాడు అప్పుడప్పుడు తలుచుకుంటే ప్రత్యక్షం అవుతాడు. ఒకసారి అయితే ఇటు పెట్టుకుని ఇప్పుడు ఏం మెత్తలో అనాలి అంతే కదా? అంతే. ఎట్టా చెప్పు. దేవుడు దండం పెడతాను ఎట్టు పెట్టాలా? మెత్తలో 2 సార్లు 3 సార్లు అనాలా? రెడీ 1 2 3 స్టార్ట్. మెత్తలో ఏడురా నువ్వు ఏంద నువ్వు బాగా చెప్పట్లే పో. లేకపోతే సరే ఓకే గారు ప్రేమతో పిలుస్తున్నామండి. ఎవరన్నా పైనుంచి కింద దిగందా? పైనుంచి కాదు, నువ్వు పొట్టలో నుంచి వస్తాడు. పుట్టాడుందిలేడా అంటే ఆడ సందులో నుంచి వస్తాడు అనమాట, అర్థం దానికి. ఓకే రెడీ. మెతులో ఎవరురా? ఈ పిల్లవాడే ఆదరసాని, ఈ పిల్లవాడే వచ్చిండు మన ఆపద ఎందుకో దానికి ఈడొచ్చిండు. ఆగొద్దురా, ఎవడురా వాడా? ఎందుకు చెప్పరా? పుట్టలో ఏలు పెట్టి గెలిపెట్టేవాడు వీడే నాయన. నమస్కారం అండి మిత్ర గారు, నైస్ టు మీటింగ్ యు. వాట్సాప్ మ్యాన్, వాట్సాప్. ఎన్ని కాదండి, ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం ఏందో కనుక్కోవాల్సింది నేను, నువ్వు చెప్పకూడదు. చేతులు పట్టుకుంటావా? మోహన్ చూసి చెప్తావా? చెప్తాను ఆగండి. నీకు పుచ్చకాయ కావాలి నాయన? అంటే చెప్పాను నేనా? ఇదేనయ్యా గురువు గారు, పోయిదారా నా వెనక రండి. మిత్ర బాబా గారు మీరు ఇలా రండి, పోండి, రండి, కూర్చొని నాకు నచ్చట్లేదండి. మీరు మాలాగా అయిపోండి. నా పేరు మీరే చెప్పండి, ఏదో ఒక పేరు. రోహిత్. బాగుంది. ఇది చాలా. వినీత్. నీ పేరు? చందు. ఓ మై గాడ్, వినీత్ చందు, లెట్స్ గో. వాట్ ఇస్ దిస్? పుచ్చకాయ. వాట్ కాయ? నువ్వే ఇప్పిస్తా ఉన్నావు పుచ్చకాయ. ఎందుకు పుచ్చకాయలు ఓనరా నాన్న? మీరేనా పుచ్చకాయలు ఓనరా? నేనే కాదు, నేను అన్ని పిచ్చికాయలు అంటున్నాడు, పుచ్చకాయలు అట్లా. పిచ్చిగా కాసిన ఈ పుచ్చకాయలు పిచ్చికాయలేనా లేదా పుచ్చకాయలా? పుచ్చకాయలు అనంతపురం నుంచి తెచ్చాం. అనంతపురం నుంచి? నెల్లూరులో లేవు ఆ పుచ్చకాయలు? ఉన్నాయి, లోకల్ ఇంకా రాలేదా? అనంతపురంలో ఏమే ఫస్ట్ వస్తాయా? అక్కడి నుంచి వస్తాయి. అనంతపురం పల్లెల్లో నుంచి వస్తాయి. మీకు అక్కడ పొలాలు ఉన్నాయా? మామూలు మేము కొనుక్కొని తెస్తాం. ఎంత కేజీయా కొంటారా లేదంటే పుచ్చకాయ కొంటారా? మామూలు లోళ్ళు కొనుక్కుంటాం మేము, టన్నుల లెక్క. అవునా? కాదన్నా, ఇప్పుడు అమ్మాలంటే ఇది కేజీల లెక్క నమ్మతారా, కాయ లెక్క నమ్మతారా? ఎంత కేజీ? ఇప్పుడు పుచ్చకాయలు అనేది మే నెలలో ఏప్రిల్లో వస్తుంటాయి. మీరే ఫిబ్రవరి నెలలో తీసుకొని పుచ్చకాయలు పెట్టేసారు. మామూలుగా అనంతపురం నుంచి మామూలుగా ఫిబ్రవరి నుంచే వచ్చేస్తాయి. నాకు ఒక డౌట్ పెద్ద, ఒక నిమిషం. పిల్లలకు వెళ్ళాలంటే ప్రతి సీజన్ అనేది ఉంటుందా? ఏంది ఏ సీజన్ అయినా పనులు కనట్లా? అట్టేం కాదు, అట్ట కాదు. పుచ్చకాయలు సీజన్ లోనే బాగా స్వీట్ ఉంటుంది. మీకు ఫిబ్రవరి మార్చి నుంచి బాగా స్వీట్ వస్తుంది. అంటే ఈ సప్పగా ఉంటాయా? ఇప్పుడు కొద్దిగా సప్పగానే ఉంటది, నార్మల్ గా ఉంటది స్వీట్. మార్చి నుంచి బాగా స్వీట్ ఉంటాయి కాయలు. అంటే లోపల ఎరుపు ఉంటది కాయ, కొద్దిగా స్వీట్ తక్కువ ఉంటది. మార్చి నుంచి బాగా ఎరుపు అయితే ఉంటదంట, స్వీట్ అయితే ఉండదంట. స్వీట్ నువ్వు ఉన్నావు కదరా? కాదు, ఇప్పుడు ఈ మామూలుగా మనకి ఏమైనా పండుగలు వచ్చినప్పుడు పైన కర్పూరం పెట్టి తిప్పి కొడతారు, అదే కదా? అయ్యా వీడికి కావాలంటున్నాడు. అయ్యా వీడు అన్నాడు లేరా, సారీ వదిలేసి.
ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ అయిపోయింది మరి పుచ్చకాయల్లోకి వచ్చేసామంటే ఇప్పుడు ఏంటంటే మనకు కేజీ ఎంత కాయ ఎంత ఇప్పుడు ఒకప్పుడు మీరు మామూలు కాయలు లెక్కన అమ్మేవాళ్ళు పుచ్చకాయలు ఇప్పుడు కాయలు లెక్కన ఇప్పుడు కేజీలు లెక్కన వాళ్ళు టన్నులు లెక్కిస్తున్నారు తోటల్లో మేము ఇప్పుడు కాయలు లెక్కన ఇప్పుడు మీకు కాయలు లెక్కన ఆదాయం ఎక్కువ ఉంటుందా కేజీ లెక్కన ఆదాయం ఎక్కువ ఉంటుంది ఆదాయం కేజీల లెక్కనే ఆదాయం కాయలు లెక్కనే మీకు ఏమొస్తుంది అంతేనా కాదన్నా ఎన్నేళ్ళుగా వ్యాపారం చేస్తున్నారు మీరు మేము 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పుచ్చకాయలేనా ఇంకే కాయలే సరే అన్న ఆపిల్ అన్ని ఫ్రూట్స్ మీద మంచి అవగాహన ఉంది 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 40 మీకు మనకు దొరికే ఫ్రూట్స్ అన్నిటిలో ఈ ఫ్రూట్ తింటే అన్ని ఆరోగ్యానికి బాగుంటది తినడానికి కూడా బాగుంటది అన్న ఒక ఫ్రూట్ పేరు చెప్పన్న ఒక పండు పేరు 40 ఏళ్ళ చరిత్రలో నీకు ఈ పండు తినంగానే మనకి మంచి ఆరోగ్యంగా ఉంటది అరటి పండు పుచ్చకాయ మంచిది ఈ రెండు సూపర్ నిజమేనయ్యా పుల్లారావు రోజు పుచ్చకాయ సీజన్ అయ్యిందాకు తినాల్సిందే ఖచ్చితంగా అయితే మందలు ఏంటంటన్నా సార్లు ఉంటాయి నల్లవి ఉంటాయి ఇంకో కలర్ ఉంటాయి ఏంది వీటి మధ్య తేడా సారలు ఇప్పుడు మామూలుగా 3 నెలలే వచ్చేది నల్లకాయలు వచ్చి సంవత్సరానికి 12 నెలలు వస్తా ఉంటాయి అంటే ఏది తింటే మంచిది అంటావు ఇదేంటి 60 అవుద్ది అది 2 నెలల పైన ఉంటది అమ్మో చాలా డేంజర్ అయ్యో సారలే బెటర్ సరే మా వాడు పుచ్చకాయ ఇప్పిస్తాను తీసుకొచ్చాడు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇప్పుడు ఏదవా ఇప్పుడు మా పుచ్చకాయ ఇప్పిస్తా ఇప్పివా పెద్ద కాయలు తీసి ఆశ్చర్యపోయావా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు రే చెప్పరా ఏం కావాలి మీకు మర్చిపోయా పుచ్చకాయలు ఇప్పుడు చూడంగానే ఏది ఎర్రగా ఉంది ఏది వైట్గా ఉంది ఎట్ట చెప్తావు మామూలుగా బాగా అనేది బాగా గట్టిగా ఉంటే పచ్చిది బాలి బాబులో గిట్టు కొట్టాలా కాదు ఇప్పుడు అటు తెలిసి అది అటు కొడితే ముదురు కొందా లేకపోతే తెలిసిపోద్దా ఏది ఇది కొట్టా సరే కొట్టండి లేతకుందా ముదురు కొందా కొట్టా ఇంకా ముదరాల మనిషి ఇప్పుడు ఇది కొట్టే నుంచి డబ్బా అని బాగుందా సరే మా కోసం మంచి కాయ కాదన్నా ఇప్పుడు ఈ కాయలు బాగుంటాయా దెబ్బ కాయలు బాగుంటాయా సినిమా అయినా రివ్యూ అయినా కాయ అయినా దెబ్బనే బాగుంటది సరే అంతే ఇప్పుడు మంచి కాయ అది కానీ మన బడ్జెట్ లో అడుగుమా మంచి కాయ మా బడ్జెట్ లో చూపిస్తే మంచిగా A few moments later. ఇది నల్ల పుచ్చకాయ ఏ పుచ్చకాయనైనా ప్రధానం చేయాలి అదిగో అది అనేది బాగుంటుంది లోపల ఎర్రగా ఉంటుందా పైన నలుపు లోపల ఎరుపు బాగా పెద్దదే వారిదే ఊడు పుచ్చకాయ హీరో ఎర్ర పుచ్చకాయ అన్నమాట పుచ్చకాయ నల్ల పుచ్చకాయ ఈ విధంగా ఉంటది వీడు అసలు మీ బాబాయ్ వీడు తింటాడు మనల్ని తీసుకోవచ్చు వాడు తింటాడు పుచ్చకాయని అంటే దాంట్లో ఏమన్నా బాగుందా లేదని చెప్పి టెస్ట్ చేస్తున్నాడు టేస్ట్ చేద్దాం చూద్దాం కాదు తీసుకో పోయి 2 పీసులు పోయి నల్లకాయ అయినా తెల్లకాయ అయినా కట్టడం మామూలే లోపల ఎర్రకుండడం కామనే టీవీలో చూపించాలి సూపరు తీపి ఉందా ఆ రెండు బాగాలేవు నేను నిన్ను బాగుంది సరే ఇంకొకసారి ఆ సార్ల పుచ్చకాయ కొద్దాం ఏది బాగుంటుంది చూద్దాం ఏ కాయ అయినా కట్టడం మామూలే కొయ్యడం మామూలే లోపల ఎర్రగానే ఉండాలి ఎర్రగుంటే తీసుకోవాలి మనం అంతేనా సూపర్ కాదు మనమైతే బ్లాక్ తిన్నాం అనమాట అదే బ్లాక్ వాటర్ మెలన్ తిన్నాం ఇప్పుడు మనం సారలతో తెస్తున్నాడు అంకులు చూద్దాం ఆల్రెడీ కాటా వేసి చూపిస్తాడు అన్నకి 40 ఏళ్ళు చరిత్ర ఉంది కాబట్టి అన్న ఏం కాయ తీసుకోవాలని చెప్పి అన్నని అడిగే తీసుకోండి మీరు వచ్చి తీసుకున్నారనుకో చల్లగా పోయి అన్న నువ్వు ఏ కాయ పట్టుకున్నా ఎర్రగానే ఉంది ఎందుకని ఇది ఒకరోజు తెల్లగా ఉంది కాదన్నా ఏ కాయ పట్టుకున్నా ఎర్రగానే ఉంది ఎందుకని అనంతపురం కాయ బాగా స్వీట్ ఉంటుంది ఎర్రగా మనోళ్ళకి స్వీట్గా కాదు మన పుచ్చకాయలాగల్లా ఎక్కువ పుచ్చకాయలు పండించే రాష్ట్రం ఏది మన రాష్ట్రమేనా మన లోపలే మనమేనా అబ్బా దానికి కూడా మెచ్చుకోవచ్చాయా పుచ్చకాయ సూపర్ ఉన్నాయా
ఇప్పుడు లోకల్ కానీ తెచ్చామనుకోండి వైట్ ఉంది కాయ, ఇది కొద్దిగా వైట్ ఉన్నా స్వీట్ బాగుంది. ఇప్పుడు మీకు గిట్టుబాటు అవుతుంది, అది మొత్తం గిట్టుబాటు అవుతుందా? పర్వాలేదు. ఏదో అంగడి మీద లోకల్ కాయలు వస్తే 4 రూపాయలు వస్తాయి, బాడీ తక్కువ కదా, 4,000 3,000 వస్తాయి. అది 17 ఎక్కువైనా బయట నుంచి తెప్పిస్తున్నారు కాయలు. కాయలు ఏంటంటే రన్నింగ్ చేయాలని. కాయ బాగుందిరా చారి. ఇప్పుడు కాయ అయితే సూపర్ ఉన్నా తీసుకొచ్చే పుచ్చకాయ షాప్ అని చెప్పి సూపర్ ఉంది. లేదా కాయ మనకి ఇస్తారా, తీసుకెళ్ళిపోవడం తిన్నాం? కాదు, నేను చెప్పేది ఏనండి, నాకు ఎందుకో డౌట్ వేస్తుంది ఇంట్లో చక్కెర వేసినట్టు. చక్కెర వేసారంట? ఏం కాదు, దూరం నుంచి తేబట్టి బాగా స్వీట్ ఉంటుంది కాయ. మనకి ఇంకా సీజన్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం బయట తెచ్చుకుని తీసుకుంటేనే బాగుంటది. బయట తెచ్చుకున్నా బట్టి బాగా మొత్తానికి మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. మనం ఫ్రీగా పుచ్చకాయ తిందాం అనుకుని జస్ట్ ప్లాన్ వేసాం కదా, పూర్తిగా వర్కౌట్ అయింది. లైట్ పుచ్చకాయలు తీసుకొచ్చి చెల్లవడం ఏంది కంటెంట్ అనుకున్నారా? కాదు, చిన్న ప్లాన్ వేసాం మేము. ఏం చేసామంటే మేము చూడంగానే పుచ్చకాయలు తినాలనిపించింది, వాళ్ళు టెంప్టింగ్ అనిపించింది, డబ్బులు లేవు. అప్పుడు ఏందా ప్లాన్ వేసాం. అప్పుడు ఎదుగు అన్నట్టు చూడు, ఈ వేసిన ప్లాన్ ఇది. వీడికి ఫోన్ చేసి చెప్పాం, విదేశాడు ప్రాణం లేరా బాబా, ఆ బాబా, ఈ బాబా అని చెప్పి దిగేసాడు. అదే మనకి తెలియదు కదా కంటెంట్ అనుకోని పుచ్చకాయ కోసి ఫ్రీగా ఇచ్చేసాడు మాకు. అది మ్యాటర్. అయితే ఉన్నది స్వీట్ గానే అసలు అది చెప్పు అనంతపురం పుచ్చకాయలు. అది అనంతపురం పుచ్చకాయలు అంట. ఒకవేళ మీరు పుచ్చకాయలు కొనుక్కోవాలంటే అడ్రస్ చెప్పి మనకి కరెక్ట్ గా మన నెల్లూరు మినీ బైపాస్ దగ్గర హోండా షోరూమ్ వల్ల ఏందా లక్ష్మీ ప్రసన్న హోండా షోరూమ్ వల్ల ఇక్కడ కొంచెం ముందు చూసుకున్నారనుకోండి పంజాబీ ఫ్యామిలీ డాబా ఉందన్నమాట. ఆ డాబాకి కొంచెం ఎగ్జాక్ట్ గా ముందు చూసుకున్నారంటే రోడ్డు మీదేనా పోయా లెఫ్ట్ సైడ్ లో పిచ్చిగా పుచ్చకాయలు ఉన్నాయి. పిచ్చికాయలు కాదు పుచ్చకాయలు, కాకపోతే పిచ్చిగా కనిపిస్తాయి. అన్ని పుచ్చకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు చిన్నది కావాలన్నా, పెద్దది కావాలన్నా, నల్లది కావాలన్నా, తెల్లది కావాలన్నా, సారలది కావాలన్నా, ఏ కాయ కావాలన్నా ఏడైతే దొరుకుతున్నాయి. మీరు లేట్ చేయకుండా బండిలో వస్తారో, కారులో వస్తారో, ఆటో మాట్లాడుకుని వస్తారో, వచ్చేయండి ఆలస్యం చేయకుండా. ఇదేంటి రోజా పువ్వా? మామూలుగా అంకుల్ అసలు అల్లాడు. రోజా పువ్వే ఇంత ఎర్రగా ఉంటది, ఇంత కలర్ఫుల్ గా ఉంటది. కాదు, రోజా పువ్వే ఇంత ఎర్రగా ఉంటది, ఇంత కలర్ఫుల్ గా ఉంటది. కాయలు కూడా ఇంత కలర్ఫుల్ గా ఉంటాయని చెప్పి అన్నే నిరూపించేశాడా. పుచ్చకాయలు కొనుక్కోండి, మన తాతకి బిజినెస్ బాగా చేయండి. పుచ్చకాయ ఎర్రగా భలే ఉన్నాయి. పోరా చూసుకోండి, వచ్చేసి ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ చేసి సరేగా అది మందల పాలు అసలు మొత్తానికి ఏంది మనమా నైస్ గా ప్లాన్ వర్కౌట్ అయిందో. అట్టించండి, అట్టుకోండి కాదయ్యో దానికి నా పుచ్చకాయ తినాలని ప్లాన్ భలే వర్కౌట్ అయిందిరా. అసలు పుచ్చకాయ వచ్చింది, బాగుంది. అసలు పుచ్చకాయ అని చెప్పి బాబా అని చెప్పి ప్లాన్ వేసి అసలు మా ఐడియాలజీకి ఒక లైక్ వేసేయాలి మీరు. ఈ రోజు మేము ఫ్రీగా అయితే పుచ్చకాయలు తీసుకున్నాం, మీరైతే తీసుకోపాకండి. పాపం వాళ్ళకి వ్యాపారం జరగాలి కదా. మేమంటే సిగ్గులేదు, అది ఈడికైతే అసలు లేదు. మీరైతే పాపం మన తాత దగ్గర పోయి ఎర్రని పుచ్చకాయలు కొనుక్కొని హ్యాపీగా ఎండాకాలంలో చల్లగా పుచ్చకాయలు తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మేము ఆడ కూర్చుని పుచ్చకాయలు తిని ఎంజాయ్ చేస్తాం. ఇదిగో మీకు ఈ పుచ్చకాయ ప్లాన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా ఈ కామెంట్లో వేసుకోండి. అది లాస్ట్కి ఏం చెప్తాం మన వాళ్ళకి, ఎర్ర పుచ్చకాయ తినండి మీరు కూడా, తినండి నాది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. తిందో టేస్ట్ భలే ఉంది కదా. కొంచెం మామూలుగా అన్నా మరి అయిపోయింది. ఏదన్నా వేస్తే మొత్తం ఎక్కద్ది. ఇదేంది దీని స్వీట్ గా మొత్తం ఎక్కేస్తుంది. ప్లాన్ వేసింది ఎవరు రా? నేను బాబా అని చెప్పింది ఎవరా? ప్లాన్ వేసింది నేను, వేసింది నేను. నాకు ఎక్కువ ముక్క అలా ఒక తిన్నన్నారు సగం అసలు పిల్లమని చెప్పింది ఎవరా? నేను. అసలు పిల్లమని చెప్పింది ఎవరా? నేను. వాళ్ళ నుంచి పిలిచారా? మన ఇద్దరం తీసుకోపోయాం పుచ్చకాయ, వాళ్ళ నుంచి పిలిచావు. అసలు అది రావట్లేదా? రేపు ప్లాన్ వేసింది నేను కదా, నాకు ఈరా. అయ్యో ఆగండి, ఒరే నాదురా టేస్ట్ చూడు. కాదు చందు,
చందు ఇచ్చిస్తున్నాడు. చందు గుడ్ బై. ఎక్కువ కష్టపడింది ఎవర్రా? నువ్వు నేనే కదరా? వాడికి తెలుసు. రే ఈరా. సరే ఇచ్చేరా, ఇచ్చే. చందు ఎక్కువ కష్టపడింది నువ్వు నేనే కదరా? అవును. వాడు ఏం చేశాడు? వచ్చి బాపాడేరా బాబా అన్నాడు. ఏమైనా కొన్ని పుచ్చకాయల టేస్టే ఉండదు కానీ సరే కదా, ఏమైనా ఇలా డబ్బులు లేకుండా తింటా కిక్కే వేర్రా, సూపర్ ఉంటది. మీరు తినమాకండి డబ్బులు లేకుండా, డబ్బులు తీసుకొని కొనుక్కుందినండి. మేమైతే పుచ్చకద్దు ప్లాన్ అంతా వేసింది, మేము ఎక్కువ తిందోడు చూడు. వాడి పని అట్టుంది, ఏం చేద్దాం. దీన్ని పిలవబాక నీకు నా కన్నెంట్కి. వీడియో వేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ముగ్గురం కలిసి ఇంకా వీడియో చేయాలనుకుంటే వినీత్, రోహిత్, చందు అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ చెప్పండి రా. బాయ్ బాయ్. బాయ్ బాయ్.